గేట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడం వేరు, గేట్ ఎగ్జామ్లో ర్యాంక్ కొట్టడం వేరు. అందరూ అన్ని సబ్జెక్ట్స్లో స్ట్రాంగ్ ఉండరు. సో అందుకే గేట్ ఎగ్జామ్ కూడా రాయలేదు. హలో పీపుల్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ టాక్స్. మన లాస్ట్ వీడియోకి అయితే చాలా 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 మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. కానీ అందరూ కామన్గా అడుగుతున్న డౌట్ ఏంటంటే, అన్న విఎల్ఎస్ఏలో కెరీర్ స్టార్ట్ చేయాలంటే త్రూ గేట్ ఒక ఆప్షన్ ఉందని చెప్పారు కదా, కానీ గేట్ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అసలు స్ట్రాటజీ ఏం యూజ్ చేయాలి, గేట్లో మంచి ర్యాంక్ స్కోర్ చేయాలంటే ఈ అన్ని కామన్ డౌట్స్ అయితే గేట్ గురించే ఎక్కువ అడుగుతున్నారు నన్ను. సో నేను చెప్పినట్టే విఎల్ఎస్ఏలో నువ్వు కెరీర్ స్టార్ట్ చేయాలంటే నీకున్న వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఏంటంటే గేట్. సో అలాంటి ప్రిపరేషన్ నువ్వు ఎలా స్టార్ట్ చేయాలని డౌట్గా ఉంటే నువ్వు నన్ను క్వశ్చన్ అడిగావు కాబట్టి నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు గేట్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి ఇవన్నీ నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే నేను ఇప్పటివరకు గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, గేట్ ఎగ్జామ్ కూడా రాయలేదు. కానీ మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి నాకున్న సర్కిల్లో దిస్ బెస్ట్ పీపుల్ నుంచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. వాళ్ళు ఒకసారి కాదు 2-3 టైమ్స్ గేట్ ఎగ్జామ్ని అటెంప్ట్ చేశారు, పైగా మంచి ర్యాంక్ స్కోర్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ విఎల్ఎస్ఏ ఇండస్ట్రీలోనే ఉన్నారు. సో వీ కెన్ ట్రస్ట్ దెమ్. ఓవరాల్గా వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నానో చిన్న సమరీ అయితే చెప్పేస్తాను. ఫస్ట్ పార్ట్ ఏంటంటే వాట్ ఈస్ గేట్ ఎగ్జామ్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి గేట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఫోర్త్ పార్ట్ వచ్చేసి మనం ఎన్ఐటీస్ ఐఐటీస్ని టార్గెట్ చేస్తున్నాం కాబట్టి ఏ రేంజ్లో ర్యాంక్ అనేది నీకు రావాలి, అండ్ ఫిఫ్త్ పార్ట్ వచ్చేసి ఏంటంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ, అండ్ సిక్స్త్ పార్ట్ వచ్చేసి గేట్ ఎగ్జామ్ తర్వాత నీకు ఎంటెక్కే కాకుండా ఇంకేం జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవన్నీ మనమైతే క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం. ఇవన్నీ డిస్కస్ చేయాలంటే పద వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక్క నిమిషం, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కనుక నువ్వు ఫస్ట్ టైం విజిట్ చేసుకుని ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో, అండ్ వీడియో నచ్చితే ఎండ్లో ఒక లైక్ కూడా చేయి. మన ఫస్ట్ పార్ట్ వచ్చేసి వాట్ ఈస్ గేట్ ఎగ్జామ్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఇప్పుడైతే క్లియర్గా డిస్కస్ చేసేద్దాం. నేను ఆల్రెడీ చెప్పాను విఎల్ఎస్ఏలో కెరీర్ స్టార్ట్ చేయాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ వే వచ్చేసి గేట్. ఇప్పుడైతే దాని గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను. గేట్ గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. అసలు గేట్ ఎగ్జామ్ ఎందుకంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కి, అంటే మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ అదే ఎంటెక్ కోసం, ఎంటెక్లో అడ్మిషన్ కోసం కామన్గా కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఈ గేట్. ఓన్లీ హైయర్ ఎడ్యుకేషన్ అయినా అంటే కాదు, గేట్ తర్వాత ఓన్లీ ఎంటెక్కే కాకుండా కొన్ని పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అయితే నీ ర్యాంక్ బేస్ చేసుకుని వాళ్ళ కంపెనీస్లో జాబ్ ఆపర్చునిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటారు. అండ్ ఇంక ఎలిజిబిలిటీ మ్యాటర్కి వస్తే నువ్వు ఎన్నిసార్లైనా గేట్ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయొచ్చు. అండ్ ఒక్కసారి రాసిన గేట్ ఎగ్జామ్ స్కోర్ అనేది 3 years వ్యాలిడిటీ ఉంటుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటే నువ్వు బీటెక్ 3rd year ఉన్నప్పటి నుంచి నువ్వైతే ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబుల్ అవుతావు. ఓవరాల్గా అదనమాట బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ గేట్. నీకు ఓవరాల్గా 2 options అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ ఎంటెక్ వెళ్ళడానికి, అండ్ సెకండ్ వన్ వచ్చేసి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో జాబ్ ఆపర్చునిటీస్. పార్ట్ 2 ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్. ఇదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మొత్తం ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. నీకు ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి 3 hours ఉంటుంది, అంటే టోటల్ 180 minutes నువ్వు ఎగ్జామ్ రాయాలన్నమాట. టోటల్గా నీకు 100 marksకి ఎగ్జామ్ ఉంటుంది, అండ్ 65 questions వస్తాయి. ఈ 65 questionsలో 10 questions ఏమో జనరల్ యాప్టిట్యూడ్ మీద ఉంటుంది, అండ్ రిమైనింగ్ 55 questions వచ్చేసి నీ స్పెసిఫిక్ సబ్జెక్ట్ మీద ఉంటాయి. అండ్ ఏదైతే 10 questions జనరల్ యాప్టిట్యూడ్ మీద ఉన్నాయో ఆ 10 questions టోటల్గా 15 marksని అయితే క్యారీ చేస్తాయి, అండ్ రిమైనింగ్ 55 questions వచ్చేసి నీకు 85 marksకి ఉంటుంది. ఆ 85 marksలో కూడా నీకు 72 marks వచ్చేసి కోర్ సబ్జెక్ట్స్ మీద ఉంటాయి, అండ్ రిమైనింగ్ 13 marks వచ్చేసి మ్యాథమెటిక్స్ మీద ఉంటుంది. అది ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మీద రిమైనింగ్ 13 marks అయితే ఉంటాయి. సో పాయింట్ అయితే అది 100 marksకి ఎగ్జామ్, అండ్ నీకు ఉండే 65 questions. ఈ 65 questionsలో 10 questions ఏమో జనరల్ యాప్టిట్యూడ్ మీద ఉంటాయి. ఈ 10 questions నీకు 15 marksని క్యారీ చేస్తాయి, అండ్ ఇంకా టోటల్ నీకు ఎన్ని మార్క్స్ ఉంటాయి, 85 marks ఉంటాయి. ఈ 85 marksలో 72 marks వచ్చేసి కోర్ సబ్జెక్ట్స్, అండ్ రిమైనింగ్ 13 marks వచ్చేసి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. అండ్ నీకున్న 55 questionsలో 8 to 12 questions అనేవి నీకు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మీద రావచ్చు, అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి కోర్ సబ్జెక్ట్స్ మీద వస్తాయి. క్లియర్గా అర్థమైంది కదా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయి, నేనైతే క్లియర్ చేస్తాను. అండ్ ఇంక క్వశ్చన్స్ ఏ టైప్ ఉంటాయంటే 1 mark questions ఉంటాయి, 2 mark questions ఉంటాయి, అండ్ వీటిలో కూడా మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ క్వశ్చన్స్, మల్టీ సెలెక్ట్ క్వశ్చన్స్, అండ్ న్యూమరిక్ ఆన్సర్ టైప్. ఈ 3 divisions నీకైతే టోటల్గా 100 questions అనేది డివిజన్ అయి ఉంటాయి. పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్, నెగిటివ్ మార్కింగ్ అప్లైస్ ఆన్ ఎంసీక్యూస్, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీద నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎంఎస్క్యూస్ మీద ఎన్ఐటీస్ మీద నెగిటివ్ మార్కింగ్ ఉండదు. నెగిటివ్ మార్కింగ్ ఎలా అప్లై అవుతుంది అంటే 1 mark క్వశ్చన్కి 1/3 marks అనేవి కట్ అవుతాయి, 2 marks క్వశ్చన్కి 2/3 marks అనేవి కట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. నీకు 2 questions ఉన్నాయి అనుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ నువ్వు కరెక్ట్ ఆన్సర్ పెట్టు అంటే 1 mark వచ్చింది నీకు. సెకండ్ క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ పెట్టు అంటే 1/3 marks పోతాయి, 0.33 marks కట్ అయిపోతాయి. సో ఫైనల్గా నీకు వచ్చిన టోటల్ మార్క్స్ ఏంటంటే 1 - 0.33 అంటే 0.67 marks అనేవి నీకు వచ్చినాయి.
అర్థమైంది కదా. సేమ్ ఇదే ప్యాటర్న్ అనేది 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అప్లై అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, నెగిటివ్ మార్కింగ్ అప్లైస్ ఓన్లీ ఆన్ ఎంసీక్యూస్. ఎంఎస్క్యూస్ మీద, ఎన్ఏటీస్ మీద నెగిటివ్ మార్కింగ్ ఉండదు. మన ఈసీ స్టూడెంట్స్కి సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఎలా అలొకేట్ అవుతాయో చూద్దాం. అది తెలియాలంటే ఫస్ట్ అసలు ఏం సబ్జెక్ట్స్ ఉంటాయో నీకు తెలియాలి. టోటల్గా గేట్లో వచ్చే సబ్జెక్ట్స్ ఏంటంటే నెట్వర్క్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, అనలాగ్ సర్క్యూట్స్, డిజిటల్ సర్క్యూట్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, కంట్రోల్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ అండ్ ఫైనల్లీ ఎలక్ట్రోమాగ్నెటిక్స్. ఇవన్నమాట టోటల్గా నీకు గేట్ ఎగ్జామ్లో వచ్చే కోర్ సబ్జెక్ట్స్. అండ్ టోటల్గా సబ్జెక్ట్స్ వైజ్ ఎన్ని మార్క్స్ ఉండొచ్చు, ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అనేది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశాను, చూడండి. మన పార్ట్ 3 ఏంటంటే ఎన్ఐటీస్ని, ఐఐటీస్ని టార్గెట్ చేస్తూ నీకు అసలు గేట్లో ఎంత స్కోర్ రావాలి, ర్యాంక్ ఏ రేంజ్లో ఉంటే నువ్వు వాటిలో ఎంటెక్ చేయడానికి ఎలిజిబుల్ అవుతావు. ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఈసీ స్టూడెంట్స్కి ఐఐటీస్లో సీట్ రావాలి అంటే ఆల్ ఇండియా ర్యాంక్ సేఫ్ రేంజ్ ఎంత అంటే బిలో 500 అనేది నేను చెప్తాను. ఇది ఒక సేఫ్ రేంజ్ అనమాట. బిలో 500 అనేది అంటే బిలో 500 కనుక నీకు గేట్ ర్యాంక్ వస్తే ఇండియాలో టాప్ ఐఐటీస్లో నువ్వైతే ఎంటెక్ చేయడానికి ఎలిజిబుల్ అవుతావు. అండ్ కమింగ్ టు ద టాప్ ఎన్ఐటీస్ సంగతికి వస్తే 1000 నుంచి 5000 లోపు నీకు కనుక గేట్ ర్యాంక్ ఉంటే నువ్వైతే ఎంటెక్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒక సేఫ్ రేంజ్ అనమాట నేను చెప్పేదంతా. అండ్ ఇంక కమింగ్ టు ద మిడ్ లోవర్ ఎన్ఐటీస్ సంగతికి వస్తే 5000 నుంచి 9000 వరకు నీకు గేట్ ర్యాంక్ ఉంటే వీటిలో అయితే నువ్వు ఎంటెక్ చేయడానికి ఎలిజిబుల్ అవుతావు. అండ్ గేట్లో క్వాలిఫై అవ్వడానికి మినిమం మార్క్ వచ్చేసి 29.99. ఇది మళ్ళీ క్యాస్ట్ మీద డిపెండ్ అవుతుంది, క్యాస్ట్ వైజ్ వ్యారీ అవుతూ ఉంటుంది. నేను చెప్పింది జనరల్ కేటగిరీ 29.99 వస్తే మార్క్స్ వస్తే నీకు నువ్వైతే గేట్లో క్వాలిఫై అవుతావు. ఈ రేంజెస్లో కనుక నీకు ర్యాంక్ వస్తే నువ్వు ఇండియాలో టాప్ ఐఐటీస్, ఎన్ఐటీస్లో అయితే ఎంటెక్ చేయడానికి ఎలిజిబుల్ అవుతావు. అండ్ కమింగ్ టు ద టాప్ ఐఐటీస్ వచ్చేసి ఐఐటి బాంబే, మద్రాస్, ఢిల్లీ, హైదరాబాద్ ఇలా ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద ఎన్ఐటీస్కి వచ్చేసి ఎన్ఐటి వరంగల్, ఇలాంటి వాటిలో అయితే నువ్వు ఎంటెక్ చేయడానికి ఎలిజిబుల్ అవుతావు. మన పార్ట్ 4 వచ్చేసి ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ ప్రిపరేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తే బెటర్. ఇప్పుడైతే క్లియర్గా చూసేద్దాం. ఫస్ట్ అయితే ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలో చూద్దాం. నువ్వు గేట్ ఎగ్జామ్ రాయడానికి బీటెక్ 3rd ఇయర్ నుంచి ఎలిజిబుల్ కాబట్టి నువ్వు బీటెక్ 2nd ఇయర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకు అంటే నువ్వు బీటెక్ 3rd ఇయర్లో ఒకసారి సింగిల్ అటెంప్ట్ చేస్తే నీకు ఎగ్జామ్ అనేది ఏ రేంజ్ డిఫికల్టీలో ఉంటుందో నీకు అర్థం అవుతుంది. దాన్ని బట్టి నువ్వు నెక్స్ట్ టైం అటెంప్ట్కి మంచిగా ప్రిపేర్ అవ్వడానికి నీకు ఒక స్కోప్ ఉంటుంది. సో అప్పుడు బీటెక్ 4th ఇయర్లో ఇంకా బెటర్గా ప్రిపేర్ అవ్వి మళ్ళీ సెకండ్ టైం కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నువ్వు బీటెక్ 2nd ఇయర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నీకు కొన్ని సబ్జెక్ట్స్ అనేవి కవర్ అవ్వవు. ఆ సబ్జెక్ట్స్ అనేవి నీకు బీటెక్ 3rd ఇయర్లో 4th ఇయర్లో వస్తాయి. అవే నీకు గేట్లో ఉంటాయి. కానీ నువ్వు 2nd ఇయర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ 3rd ఇయర్ సబ్జెక్ట్స్, 4th ఇయర్ సబ్జెక్ట్స్ నీకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. సో అప్పుడు నువ్వేం చేయాలంటే ఆన్లైన్ రిసోర్సెస్, కాలేజ్లో టెక్స్ట్ బుక్స్, ఈ రెండింటిని రిసోర్సెస్ కింద యూజ్ చేసుకొని నువ్వు 3rd ఇయర్ సబ్జెక్ట్స్, 4th ఇయర్ సబ్జెక్ట్స్ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే బెటర్ ఏంటంటే నువ్వు బీటెక్ 2nd ఇయర్లో ఉన్నప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే బెటర్. లేదు 3rd ఇయర్కి వచ్చేసాం, 4th ఇయర్కి వచ్చేసామని అనుకుంటే ఇప్పుడు కూడా పోయింది ఏం లేదు. నువ్వు గేట్ ఎగ్జామ్ రాయాలనుకుంటే ప్రజెంట్ నువ్వు ఉన్న సిచ్యువేషన్ నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయి. సో ఓవరాల్గా అదనమాట ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఏంటి అనేది. మనమైతే ఇప్పుడు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటో చూద్దాం. గుర్తుపెట్టుకో, గేట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడం వేరు, గేట్ ఎగ్జామ్లో ర్యాంక్ కొట్టడం వేరు. రెండింటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో అందరూ అన్ని సబ్జెక్ట్స్లో స్ట్రాంగ్ అయితే ఉండరు. డేలో నీ స్కెడ్యూల్ని బట్టి, నీ ఫ్రీ టైం బట్టి నువ్వు అనేది ప్రిపరేషన్ అనేది సెగ్రిగేట్ అయితే చేసుకోవాలి. చెప్పాను కదా, గేట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడం వేరు, గేట్లో ర్యాంక్ కొట్టడం వేరు. నువ్వు క్వాలిఫై అవ్వడం అనేది ఈజీనే. ఎలా అంటే నీకు యాప్టిట్యూడ్ ఉంటుంది, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, అండ్ నీకు కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 29.99. ఈ యాప్టిట్యూడ్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 10 క్వశ్చన్స్ ఉంటాయి. నీకు టోటల్గా 15 మార్క్స్ ఉంటుంది. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 8 నుంచి 12 క్వశ్చన్స్ రావచ్చు, 13 మార్క్స్ ఉంటుంది. టోటల్గా నీకు 28 మార్క్స్ అనేది ఇక్కడే కవర్ అయిపోతుంది. రఫ్గా నువ్వు కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసావని అనుకుందాం, నీకు యావరేజ్ ఎలా లెక్కేసుకున్నా ఒక 20 మార్క్స్ వస్తాయి. 20 మార్క్స్ ఎలా వస్తాయంటే నువ్వు ఎలాగో బీటెక్ 1st ఇయర్లో మ్యాథమెటిక్స్ మీద మంచి గ్రిప్తోనే ఉంటావు కాబట్టి, యాప్టిట్యూడ్ కూడా కొంచెం ఈజీనే కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని నువ్వు ఈజీగా 20 మార్క్స్ అనేవి అక్కడే గెయిన్ చేయొచ్చు. అండ్ ఇంకా నువ్వు క్వాలిఫై అవ్వాలంటే నీకు రావాల్సిన 9.99 మార్క్స్ మాత్రమే. ఇవి కూడా నీకు ఇష్టమైన సబ్జెక్ట్స్, అంటే నువ్వు ఈజీగా ఫీల్ అయ్యే సబ్జెక్ట్స్, కోర్ సబ్జెక్ట్స్ తీసుకొని ఒక 2-3 సబ్జెక్ట్స్ మీద గట్టిగా కాన్సన్ట్రేట్ చేసావంటే ఈజీగా 9.99 మార్క్స్ అయితే నువ్వు గెయిన్ చేయొచ్చు. సో అర్థమైంది కదా, క్వాలిఫై అవ్వడం అనేది ఈజీనే. కానీ మన టార్గెట్ ఏంటి? ఐఐటీస్, ఎన్ఐటీస్. ఆ రేంజ్లో నీకు ర్యాంక్ రావాలి అంటే నువ్వు ఖచ్చితంగా గట్టిగానే కష్టపడాలి. ఆల్రెడీ ర్యాంకింగ్ గురించి చెప్పాను కదా, అది మైండ్లో పెట్టుకొని ఐఐటీస్, ఎన్ఐటీస్లో ఎంటెక్ చేయాలంటే దాన్ని బేస్ చేసుకుని నువ్వు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. మన టార్గెట్ క్వాలిఫై అవ్వడమే కాదు, ఎన్ఐటీస్, ఐఐటీస్లో ఎంటెక్ చేయాలి కాబట్టి నువ్వు ఆ రేంజ్ ఆఫ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వాలి. ఎలా అంటే మ్యాథ్స్, యాప్టిట్యూడ్ కాకుండా నువ్వు స్ట్రాంగ్ అనుకున్న సబ్జెక్ట్స్, అంటే కోర్ సబ్జెక్ట్స్ నుంచి నువ్వు ఏదైతే స్ట్రాంగ్ అని ఫీల్ అవుతావో అలాంటివి ఒక 5 to 6 సబ్జెక్ట్స్ పిక్ చేసుకో.
5 to 6 సబ్జెక్ట్స్ పిక్ చేసుకొని ఫస్ట్ ప్రిపరేషన్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ చేయి. ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి, అన్నిట్లో ఆన్సర్ చేయాలని చెప్పేసి నీకు రాని సబ్జెక్ట్స్ మీద కూడా టైం వేస్ట్ చేసుకోకు. నువ్వు అక్కడ ప్రిపరేషన్కి ఎక్కువ టైం పెట్టేస్తే నువ్వు వచ్చిన సబ్జెక్ట్స్కి ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండదు నీకు. ఎందుకన్నా 4 to 5 సబ్జెక్ట్స్ అంటే అందరూ అన్ని సబ్జెక్ట్స్లో స్ట్రాంగ్ ఉండరు. సో అందుకే ఫస్ట్ నీకు వచ్చిన సబ్జెక్ట్స్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఎలా స్టార్ట్ చేయాలంటే నువ్వు ప్రీవియస్ ఇయర్ గేట్ క్వశ్చన్ పేపర్స్ దగ్గర పెట్టుకొని ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లోంచి ఏ టాపిక్స్ మీద ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అడుగుతున్నారో ఫైండ్ అవుట్ చేసి ఆ టాపిక్స్ మీద ఫస్ట్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయి. సో అలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసి ఆ సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ చేయి. సో ఫస్ట్ సబ్జెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ సబ్జెక్ట్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేసావని అనుకుందాం. సెకండ్ సబ్జెక్ట్ కంప్లీట్ చేయడానికి నీకు రఫ్గా ఒక 10 days పట్టింది. ఈ 10 days నువ్వు మొత్తం ఫోకస్ చేసింది సెకండ్ సబ్జెక్ట్ మీద అని అనుకుందాం. ఫస్ట్ సబ్జెక్ట్ అసలు టచ్ చేయలేదు. ఈ 10 days తర్వాత నువ్వు మళ్ళీ ఫస్ట్ సబ్జెక్ట్ చూస్తే నీకు మొత్తం కొత్తగానే కనబడుతుంది. సో ఈ మిస్టేక్ అనేది అస్సలు చేయొద్దు. ఎలా అంటే నువ్వు సెకండ్ సబ్జెక్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు రోజు సెకండ్ సబ్జెక్ట్ కొంచెం చదువుకొని ఫస్ట్ సబ్జెక్ట్ కూడా రివైజ్ చేసుకోవాలి. సో అలా సెకండ్ సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తూ ఫస్ట్ సబ్జెక్ట్ రివిజన్ కూడా అయిపోవాలి. నువ్వు మళ్ళీ థర్డ్ సబ్జెక్ట్ మూవ్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ సబ్జెక్ట్ సెకండ్ సబ్జెక్ట్ రివైజ్ చేస్తూ థర్డ్ సబ్జెక్ట్ కూడా కంప్లీట్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది నువ్వు ప్రతి సబ్జెక్ట్ అంటే 6 సబ్జెక్ట్స్ ఏదైతే నువ్వు సెలెక్ట్ చేసుకున్నావో ఆ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇదే ప్యాటర్న్ అనేది నువ్వు ఫాలో అవ్వాలన్నమాట. ఇలా ఫాలో అవుతూ వెళ్తే నువ్వు ఏదైతే ముందుగా చదివో అవి ప్రజెంట్ చదువుతున్న టాపిక్స్ కూడా నీకు టచ్లో ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ స్ట్రాటజీని ఫాలో అవుతూ నువ్వు సెలెక్ట్ చేసుకున్న 5 to 6 సబ్జెక్ట్స్ని తీసుకొని ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేయి. మళ్ళీ చెప్తున్నా, అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలని ప్రిపరేషన్కి టైం వేస్ట్ చేసుకొని నువ్వు ఏదైతే స్ట్రాంగ్ అవుతున్నావో ఆ సబ్జెక్ట్స్ మీద కూడా ప్రిపరేషన్కి టైం వేస్ట్ చేసుకోకు. టోటల్గా ఉన్న సబ్జెక్ట్స్ నుంచి నువ్వు ఏదైతే స్ట్రాంగ్ అని ఫీల్ అవుతున్నావో ఫస్ట్ ఆ సబ్జెక్ట్స్ నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయి. ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ప్రీవియస్ ఇయర్ గేట్ క్వశ్చన్ పేపర్స్ ఎన్ని పేపర్స్ సాల్వ్ చేయగలిగితే అన్ని పేపర్స్ అనేవి సాల్వ్ చేయి. పార్ట్ 5 ఏంటంటే ఆపర్చునిటీస్ ఆఫ్టర్ గేట్. ఎంటెక్కే కాకుండా అంటే హైయర్ ఎడ్యుకేషనే కాకుండా గేట్ ర్యాంక్స్ బేస్ చేసుకొని కొన్ని పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అయితే నిన్ను రిక్రూట్ చేసుకుంటాయి. ఎలాంటి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ నిన్ను రిక్రూట్ చేసుకుంటాయి అంటే BHCL, ISRO, DRDO, NTPC, ONGC అండ్ ఫైనల్గా IOCL. ఇలాంటి టాప్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో అయితే నువ్వు కెరీర్ని స్టార్ట్ చేయొచ్చు ఆఫ్టర్ గేట్. ఇది కూడా నీ గేట్ ర్యాంక్ని బేస్ చేసుకుని ఉంటుంది. శాలరీస్ విషయానికి వస్తే బేసిక్గా 10 నుంచి 15 LPA రేంజ్ వరకు ఫ్రెషర్కి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో ఆఫర్ చేస్తున్నారు. ఓవరాల్గా వీటిలో మంచి గ్రోత్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో కంప్లీట్గా అదనమాట గేట్ గురించి. మొత్తం వీడియో చూసారు కదా. నీకు ఎక్కడ ఏ సెక్షన్లో డౌట్ ఉన్నా నువ్వు క్లియర్గా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయి, నేనైతే ఆన్సర్ చేస్తాను. సో మొత్తం వీడియో చూసారు కదా. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అదే కాకుండా ఇక్కడ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు గేట్ ఎగ్జామ్ ఆల్రెడీ రాసి ఉండుంటే మీరు ఏ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫాలో అయ్యారో మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన వ్యూవర్స్కి కూడా హెల్ప్ అవుతుంది. ఇలా ఎవరు ఎన్ని చెప్పినా సరే, నేను చెప్పినా సరే, ఇంకా వేరే వీడియో నువ్వు చూసినా సరే, ఇవన్నీ కాకుండా నీ పర్సనల్ రీసెర్చ్ అనేది కూడా నువ్వు చెయ్యి. ఎందుకంటే నేను చెప్పిన పాయింట్సే కాకుండా నీ పర్సనల్ రీసెర్చ్లో నువ్వు కొన్ని కొత్త పాయింట్స్ అయితే ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా వెళ్ళనా మరి? వెళ్ళే ముందు ఒక మాట, మొత్తం వీడియో చూసారు కాబట్టి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఎవరైతే నీ ఫ్రెండ్స్ గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.